బిడ్డా నాన్న బా ఎట్లా ఈ శంకర్ గారు జానకి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పినా చెప్తాడు. ఎందుకైనా మంచిగా ఒకసారి శంకర్ గారిని ఫోన్ చేద్దాం. అగో ఈ సూర్య ఏంది నాకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో ఏంది సూరి? ఏం లేదురా శంకర్, ఎక్కడున్నావురా? ఏం చెప్తాను? ఈ పొలం కాడనే ఉన్నా సూరి. ఈ పైప్ ఖరాబ్ అయింది, దీన్నే సెట్ చేద్దామని వచ్చిన. చెప్పు ఏందో నాకు ఫోన్ చేసినావు? అరే శంకర్, ఇప్పటికే మా రాఘవ జానకి విషయంలో చాలా బాధపడతాను రా, కొంచెం అర్థం చేసుకోరా. నాకేం చెప్తానా సూరి? నేనేం చేయాలి? నేనేం అర్థం చేసుకోవాలి? అరే ఇందాక మీ అత్త అంటే అడిగినావు కారా, గుళ్ళు ఏం చెప్తారు మీరు అందరు కలిసి అని. ఈ విషయం జానకి వాళ్ళ డాడీకి ఏమైనా చెప్పినావారా? ఏ ఊకో సూరి, నేను ఆ విషయం వాళ్ళ అడిగి ఎందుకు చెప్తా చెప్పు, నాకు తెలియదా? అదేరా చెప్పకురా, ఇన్ని రోజులు ఏదో అయిందేదో అయిపోయిందిరా, మన అంతా కూరోళ్ళం కారా, ప్లీజ్ రా వాళ్ళ డాడీకి ఏం చెప్పకు. ఏ ఊకో సూరి, మన మధ్యలో ప్లీజ్ ఎందుకు, నేను చెప్పంతే. అదేరా ఈ మధ్య జానకి కూడా పెళ్లి చూపులు ఉన్నాయిరా, రాఘవాడు ఏం చేయాలో అర్థమైతే లేదురా, పిచ్చోళ్ళు అవుతాడు వాడు, వాళ్ళ అమ్మకు కూడా ఎందుకు మంచుకుంటా